అనగనగా ఒక ఊరిలో పుల్లయ్య అనే వ్యాపారి ఉండేవాడు. పుల్లయ్య స్వీట్ షాప్లో కూర్చొని ఒక పక్క అమ్ముతూ మరో పక్క లాగించేస్తూ ఉండేవాడు. స్వీట్స్ చూస్తే అస్సలు ఆగలేడు. ఎంతైనా తనే తినేవాడు గాని పక్క వాళ్లకు పెట్టడానికి మాత్రం ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడైనా అడుక్కునే పిల్లలు తన షాప్ ముందుకొస్తే వాళ్లని పక్కకి తోలేసేవాడు. బాబాయ్, ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టవా? ఎవరమ్మా నీకు బాబాయ్? నా దగ్గర కట్టలు కట్టలు ఏం లేవులే, వేరే బాబాయిని చూసుకోపో. ఆ చిన్న పాప పుల్లయ్య షాప్లోని స్వీట్స్ ని చూస్తూ ఉంది. అబ్బబ్బా, అలా చూడకమ్మాయి, దిష్టి తగిలితే వ్యాపారం సాగదు, పో ఇక్కడి నుండి. చిన్న పాప వెళ్లిపోయాక పుల్లయ్య చేతిలోకి కాస్త బూందీ తీసుకొని షాప్కి దిష్టి తీసి అది కూడా తనే తినేశాడు. ఈ విధంగా స్వీట్స్ తిని తిని పుల్లయ్య భారీకాయుడైపోయాడు. ఎంత భారీ అంటే నడుస్తుంటే భూమి అదిరేంత. చుట్టూ ఉన్నవాళ్లు లావైపోయావని చెప్తున్నా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు పుల్లయ్యకి ఆరోగ్యం బాలేక మంచం మీద నుండి లేవలేకపోయాడు. 3 రోజులైనా పరిస్థితి మెరుగుపడకపోవడంతో పుల్లయ్య భార్య కాంతం భర్తకు ఏమైందోనని కంగారు పడిపోయి పూజారిని పిలిపించింది. పూజారి పుల్లయ్య జాతకం చూసి గాల్లో ఏవో లెక్కలేసి ఇలా అన్నాడు. అమ్మా, మీ ఆయనకు ఆహారగండం ఉంది. ఒక్క 10 మందికి అన్నదానం చేస్తే అంతా సర్దుకుంటుంది. ఆ 10 మందిని కూడా నేనే చూసి పెడతాను. మీరు భోజనాలు వండుకోండి చాలు. అలాగేనండి, రేపే ఏర్పాటు చేసేద్దాం. పూజారి వెళ్లిపోయాక పుల్లయ్య కాంతాన్ని తిట్టాడు. కాంతం, నీకసలు తెలివే లేదే. అన్నదానం అంటే మాటలా? ఎంత ఖర్చు అనుకున్నావు? మీ ఆరోగ్యం కంటే ఖర్చా అది? దేని ఖర్చు దానిదే. ఆయన ఆరోగ్యం బాలేకపోతే నేను తినాలి మంచి ఆహారం. 10 మందికి పెడితే నాకిలా వస్తుంది. అన్నదానం లేదు, ఏం లేదు. పుల్లయ్య డబ్బులు ఖర్చు పెట్టలేక అన్నదానం ఎగ్గొట్టాడు. ఆరోగ్యం బాగోలేని మనిషి మితాహారం తీసుకుని జాగ్రత్త పడటం మానేసి ఏది పడితే అది తిని పడుకునేవాడు. ఒకరోజు అర్ధరాత్రి అతనికి ఆయాసం మరింత ఎక్కువైంది. ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమైపోయింది. కాంతమతడిని చూసి బెంబేలెత్తిపోయింది. ఏవండి, అన్నదానమంటే ఒప్పుకోలేదు, ఇప్పుడు చూడండి మీరే భూదానమైపోయేలాగున్నారు. పూజారి గారిని పిలవమంటారా? వైద్యుడిని పిలు. కాంతం బయటికెళ్లి కాసేపటికి డాక్టర్తో తిరిగొచ్చింది. డాక్టర్ పుల్లయ్య అవస్థ చూసి ఏదో మందిచ్చాడు. అప్పటికీ పుల్లయ్యకు ఉపశమనం కలిగింది. డాక్టర్ గారు, మా వారికి ఏంటండి సమస్య? ఏం సమస్య అంటావేంటమ్మా? ఆయన ఒళ్ళు చూస్తుంటే తెలియట్లేదా? ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా ఉంటే ఎలా? అంటే నేను బరువు పెరగటం వల్ల వచ్చిన సమస్య ఇది? మీకు మాట్లాడుతుంటే ఆయాసం వస్తుందా? నడుస్తుంటే ఆయాసం వస్తుందా? అప్పుడైనా అనిపించలేదా మీకు మీ బరువే సమస్య అని? అంటే వయస్సు పెరుగుతుంది కదా, అందుకే సమస్యలు అనుకున్నాను డాక్టర్ గారు. సమస్య లేదు. మీరిక నుండి రోజుకి 16 గంటలు ఉపవాసం ఉండండి. అంటే మిగిలిన 8 గంటలు ఏది పడితే అది తినేయొచ్చా? తెల్లారినట్టే ఉంది మీ తెలివి. ఆ 8 గంటల్లో ఆరోగ్యకరమైన ఆహారం తినండి. ఆకుకూరలు, ధాన్యాలు తినండి. చక్కెరకు సంబంధించినవన్నీ మానేయండి. మంచినీళ్లు, మజ్జిగ తప్ప ఇంకే పానీయాలు తాగొద్దు. 16 గంటలేగా, చేసేస్తాను. అది మీరనుకున్నంత సులువు కాదు. కానీ అలా చెయ్యకపోతే మీకు బీపీ, చక్కెర వ్యాధులొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి డాక్టర్ వెళ్లిపోయాడు. పుల్లయ్య ఉపవాసం అంటే చాలా సులువని తలిచాడు. సరిగ్గా అదే సమయానికి ఊరివాళ్లు కొంతమంది జాతర సందర్భంగా కానుకలడగడానికొచ్చారు. పుల్లయ్య గారు, 5 ఏళ్లకోసారి చేసే జాతర. ఊళ్ళో అందరూ ఏదో ఒకటి మొక్కుకుంటున్నారు. మరి మీరు కూడా ఏదో ఒకటి మొక్కుకోవాలి. ఏమేమిస్తున్నారు జనాలు? కొంతమంది నిలువు దోపిడీ అని, కొంతమంది అన్నదానమని, కొంతమంది డబ్బు సాయమని తోచిందేదో ఇస్తున్నారు. అయితే ఎవ్వరూ ఉపవాసం ఉండట్లేదా? ఉపవాసమా? ఈ ఆలోచన ఎవరికి రాలేదు సుమా. మరదే, ఊరు బాగు కోసం ఉపవాసం చేసేవాళ్లే లేరా మన ఊళ్ళో? సరే, ఆ పుణ్యకార్యం మీదో నానెత్తిని వేసుకుంటాను. ఎన్ని రోజులుంటారయ్యా ఉపవాసం?
వారం రోజుల పాటు వెలుతురు ఉండగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. మీలో ఎవరైనా చేస్తానంటే నాతో పాటు కూర్చోవచ్చు. ఊరి జనం వెళ్ళిపోయాక కాంతం అనుమానంగా అడిగింది. ఏవండి, డాక్టర్ గారు ఉపవాసం చెయ్యమన్నారు కదా అని ఇలా వంక పెట్టారు కదా? అటు ఆరోగ్యము ఇటు పుణ్యము రెండూ కలిసొస్తాయి కదే పిచ్చి మొహమా. అసలు మీరెప్పుడైనా ఉపవాసం ఉన్నారా? అదెంత కష్టమో మీకు తెలుసా? ఏం చూస్తావా? నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. ఇంట్లో వంట గంట ఆలస్యమైతే ఎగిరి తన్నే మీరు ఉపవాసం చేస్తారా? అంతగా ఉండలేకపోతే ఎవరూ చూడనప్పుడు ఓ పండో స్వీటో లాగించేస్తాలేవోయ్. పుల్లయ్య ఉపవాసాన్ని చాలా తక్కువ అంచనా వేశాడు. పైగా రోజంతా ఏం తినకుండా ఉండటం, ఉపవాస దీక్ష చేసే సమయం రానే వచ్చింది. అంతటి భారీ మనిషి ఉపవాసం చేస్తున్నాడంటే ఊళ్ళో కొంతమంది మేము చేస్తామని ముందుకొచ్చారు. తీరా చూస్తే దాదాపు 15 మంది పుల్లయ్యతో ఉపవాసానికి కూర్చున్నారు. వీళ్ళందరూ ఒక టెంట్ వేసుకుని గొప్పగా చేయటం మొదలెట్టారు. ఇదేంట్రా నాయనోయ్, నేనేదో ఏ చెట్టు కిందో కూర్చొని చేసేద్దామనుకుంటే ఇంతమంది తయారయ్యారు. పైగా అందరికీ తెలిసేలా టెంట్ ఒకటి. కానీ తప్పుతుందా? మొదటి రోజు ప్రారంభమైంది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడు పుల్లయ్య. తరువాత మొదలయ్యాయి తిప్పలు. అసలే ఆకలెరుగని మనిషి అవటం వల్ల కడుపులో ఎలుకలు పిల్లులు పరిగెత్తినట్టే అనిపించింది పుల్లయ్యకి. అతి కష్టం మీద కూర్చున్నాడు. ఎప్పుడు చీకటి పడుతుందానని ఎదురు చూడసాగాడు. మొత్తానికి మొదటి రోజు గండం గడిచింది. ఇక ఆ రాత్రి ఇంటికెళ్ళి 2 రోజులు తినే ఆహారం ఒకేసారి లాగించేశాడు. దెబ్బకు నీరసమొచ్చి నిద్రపోయాడు. మళ్లీ మెలకు వచ్చేసరికి 2వ రోజు ఉపవాస సమయం రానే వచ్చింది. అప్పటికే అతనితో పాటు ఉపవాసం చేస్తున్న వాళ్ళు పుల్లయ్య ఇంటి ముందు కాపు కాశారు. పుల్లయ్య బయటకి వెళ్లగానే అతని మెడలో దండ వేసి తీసుకెళ్లిపోయారు. ఓరి దేవుడో, నిన్న ఒక్క రోజుకే నా ప్రాణం పోయినంత పనైంది. ఆకలికి అస్సలు తట్టుకోలేకపోయాను. ఇవాళ ఎలా గడిపేది అని మనసులో అనుకున్నాడు పుల్లయ్య. కాని తప్పుతుందా? 2వ రోజు కూడా ఇంకా కష్టంగా అనిపించింది. పడుకోవడానికి దారి లేదు, ఎక్కడికైనా వెళ్లడానికి వీల్లేదు. చుట్టూ 15 మంది చూస్తూనే ఉంటున్నారు. ఉపవాసం లేదు ఏం లేదు అని లేచి వెళ్లిపోవాలనుకున్నాడు. కాని పరువడ్డమొచ్చింది. మొత్తానికి 6 రోజుల ఉపవాసం లాగించాడు. 7వ రోజున కాస్త అలవాటై ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అప్పుడు పుల్లయ్యకి ఎవరో చెప్పినట్టుగా జ్ఞానోదయమైంది. ఏమయ్యా పుల్లయ్యా, ఒక్క వారం రోజులు ఉపవాసానికే తట్టుకోలేకపోయావే? ఆకలి బాధ అంత కష్టం అనిపించిందా నీకు? మరి అదే కష్టంలో దిక్కుతోచక చెయ్యి చాచి అడుక్కుంటున్న వాళ్ళ ఆకలి నీకు కష్టంగా తోచలేదా? పుల్లయ్య గబుక్కున కళ్ళు తెరిచాడు. చుట్టూ చూస్తే అందరూ మౌనంగా దీక్షలో ఉన్నారు. ఇదేంటిది, నాతో ఎవరో మాట్లాడినట్టు అనిపించిందే. రాఘవయ్యా, ఇప్పుడు నువ్వేమైనా నాకేమైనా చెప్పావా? లేదు పుల్లయ్య గారు, ఏమైంది? నాతో ఇప్పుడు ఎవరో ఏదో చెప్పినట్టు వినిపించింది. ఆహా, ఉపవాస దీక్ష చివరి రోజున పుల్లయ్య గారికి దేవుడి మాట వినబడింది. మీరు పుణ్యాత్ములే పుల్లయ్య గారు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఆ విషయం గొప్పగా చెప్పుకోవటం మొదలెట్టారు. పుల్లయ్య అప్పుడు ఆలోచనలో పడ్డాడు. నిజమేనయ్యా, నేనెప్పుడూ ఆకలి అన్న వాళ్లకి సాయం చెయ్యలేదు. నేను తినడమే తప్ప ఇంకొకరి కడుపు చూడలేదు. బహుశా అందుకేనేమో నేను ఈ వారం రోజులు ఉపవాసం చేసేలా భగవంతుడు నాకు బుద్ధి చెప్పాడు. అమ్మో, ఆకలితో ఉండటం చాలా బాధ. తినడానికి లేక ఎంతమంది సిగ్గు విడిచి చెయ్యి చేస్తున్నారో. వాళ్లకి సాయం చెయ్యడం అంటే పుణ్యం సంపాదించుకోవడమే. ఏంటి పుల్లయ్య గారు ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఇవాళ్టితో ఉపవాసం పూర్తవుతుంది కదా. ఎల్లుండి గుడిలో అన్నదాన కార్యక్రమం చేపడదాం. యాచకుల నుండి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయండి. ఖర్చు మొత్తం నాదే. ఇక పుల్లయ్య పేరు ఊరంతా మార్మోగిపోయింది. పుల్లయ్య అతిపెద్ద అన్నదానం చేసి చిన్న పెద్ద అని చూడకుండా అందరి ఆకలి తీర్చేశాడు. వారం రోజుల ఉపవాసం వల్ల అతనికి తెలియకుండానే ఒంట్లో అనారోగ్యం పోయి మంచి ఆరోగ్యవంతుడయ్యాడు.
పూర్వం వన్యపురి అనే ఊరిలో దేవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. దేవయ్య రకరకాల వ్యాపారాలు చేసేవాడు. ఎండాకాలంలో మామిడి పళ్ళు, పుచ్చకాయలు అమ్మేవాడు. వానాకాలంలో గొడుగులు, చెప్పులు అమ్మేవాడు. శీతాకాలంలో చలికోట్లు, శాలువాలు అమ్మేవాడు. దేవయ్యకు చదువు లేకపోవటం మూలాన అక్షరం ముక్క తెలియకపోవటం వల్ల ఇక చిన్న చిన్న పనులే గతయింది. ఎలా అయితేనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అయితే దేవయ్యకు ఒక మంచి అలవాటుంది. ఎక్కడైనా ఖాళీ స్థలాలు, భూములు కనిపిస్తే అక్కడ ఏదో ఒక మొక్క నాటేవాడు. దేవయ్య చేతితో వేసిన ఏ మొక్కైనా ఇట్టే బ్రతికేసేది. తన జీవితకాలంలో కొన్ని వేల మొక్కలు నాటాడు. అటువంటి దేవయ్య ఇల్లు ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. అడవిలో ఉన్నట్టు ఉండేది ఇల్లు. చెట్లను సాకడానికి శ్రమపడాల్సి వచ్చినా ఏ జబ్బు లేకుండా ఉండేవారు ఆ ఇంట్లో వాళ్ళు. ఆశ్చర్యం ఏమిటంటే సీతాకోకచిలుకలు, తుమ్మెదలు దేవయ్య చుట్టూ తిరుగుతూ ఉండేవి. అందరూ చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు దేవయ్య భార్య శాంతం పెరట్లో ఏవో గింజలు నాటడం చూశాడు దేవయ్య. శాంతం, ఏవిటా గింజలు? ఇందులో చాలా గింజలున్నాయిలేండి. చిక్కుడు, బీర, సొరకాయ, కాకరకాయ ఇలా అన్నీ చల్లుతున్నాను. అయితే మనమిక కూరగాయలు కొనాల్సిన పని లేదంటావు. ఏంటి, ఇవి మొలిచి పెరిగి కాయలు కాశాక కదా మనం మాట్లాడుకోవాలి. సరేగాని నాకు కొన్ని గింజలివ్వు. ఎవరికిస్తారేంటి? ఇవ్వడానికి కాదు, అలా వెళ్తూ వెళ్తూ దారిలో చల్లుతూ వెళ్తాను. మొలిస్తే ఎవరికైనా ఉపయోగపడతాయి కదా. శాంతం దగ్గర కొన్ని గింజలు తీసుకుని బయటికి వెళ్లిపోయాడు దేవయ్య. దారి వెంట నడుస్తూ గింజలు చల్లుతూ ఉన్నాడు. జనాలు అతడిని చూస్తున్నారు గాని దేవయ్య మొక్కల పిచ్చి తెలిసిందే కాబట్టి ఎవరూ ఏమీ అనలేదు. కొద్ది రోజులకు దేవయ్య వేసిన ప్రతి గింజ మొలకెత్తింది. 2 నెలలు తిరిగేసరికి ఎక్కడ పడితే అక్కడ చిక్కుడు పాదులు, బీరకాయ పాదులు, సొరకాయ, కాకరకాయ పాదులు దర్శనమిచ్చాయి. దేవయ్య ఆలోచనకు అందరూ అతన్ని మెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు దేవయ్య సామాన్ల కోసం పొరుగురికి వెళ్లి సామాన్లు తీసుకొస్తుండగా ఉన్నట్టుండి పెద్ద గాలివాన మొదలైంది. దేవయ్య తలదాచుకోవడానికి చుట్టూ చూసి ఒక గుడిసె కిందికి వెళ్లాడు. ఆ గుడిసెలో ఒక పండు ముసలి జంట గుడిసె లోపల నీరు కారటం వల్ల వానకు తడుస్తూ వణికిపోతున్నారు. దేవయ్య వాళ్లని చూసి ఆశ్చర్యపోయాడు. మెల్లగా లోపలికి వెళ్లాడు. అయ్యయ్యో, ఇద్దరు తడిసిపోతున్నారు. ఏదైనా కప్పుకోవచ్చు కదా. మా దగ్గర కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేవయ్యా. దేవయ్య చుట్టూ చూసి తన దగ్గరున్న సంచిలో నుండి పెద్ద దుప్పటి ఒకటి తీసి ఇద్దరికీ కప్పాడు. ఉపశమనం కలగడంతో ముసలి జంట కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి వాన వెలిసిపోయింది. దేవయ్య బయటకొచ్చి ఇంటిదారి పట్టాడు. ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకొని బజారుకెళ్లాడు. ముసలివాళ్లకు కావలసిన సామాన్లు కొని తిరిగి గుడిసె దగ్గరికి ప్రయాణమయ్యాడు. వాళ్ల దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. అవ్వా, ఇవిగో సామాన్లు. నాకు తోచిన సాయం చేస్తున్నాను. తినడానికి కావలసిన సరుకులు, మీ ఇద్దరికీ 2 గొడుగులు, చలికోటు కూడా తీసుకొచ్చాను. ఎందుకు బాబు నీకు శ్రమ? కన్నబిడ్డలే మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఏమీ కాని నువ్వు మా కోసం నష్టపోకు. అదేంటి తాత అలా అంటావు? నాకే గనక అమ్మమ్మ, తాతయ్య ఉంటే వాళ్లని చూసుకోనా? మీరు నన్ను మనవడిలా భావించండి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాను. దేవయ్య ఇద్దరితో కాసేపు మాట్లాడి బయటకొచ్చి ఆ గుడిసె చుట్టూ చాలా గింజలు చల్లాడు. ముసలమ్మ బయటకొచ్చి అది చూసి ఏంటని అడిగింది. బాబూ, ఏంటా గింజలు ఇంటి చుట్టూ చల్లుతున్నావు? ఇవి కూరగాయల గింజలవ్వా. ఇప్పుడు మీకు వీటితో అవసరం లేకపోవచ్చు గాని ముందు ముందు పనికొస్తాయి. నేను వీటిని సాకలేను బాబూ. ఆ అవసరమే లేదవ్వా. ఇవి మెల్లిగా పెద్దవై గుడిసె పైకప్పు మొత్తం ఆవరించేస్తాయి. అప్పుడు లోపలికి వర్షం పడదు. కనీసం వచ్చే వానాకాలానికైనా గుడిసెలోనే ఉండి తడవాల్సిన పనుండదు కదా. దేవయ్య ఆ విధంగా గుడిసె చుట్టూ గింజలు చల్లేశాడు. ముసలివాళ్ల మీద జాలిపడి 2 రోజులకోసారి చూసిపోతున్నాడు. దేవయ్య అనుకున్నట్టుగానే 3 నెలలు గడిచేసరికి గుడిసె మొత్తం అల్లుకుపోయాయి పాదులు. గుడిసె చుట్టూరా సొరకాయలు, కాకరకాయలు వేళ్లాడుతూ
దారిన పోయే వాళ్ళందరినీ ఆకర్షించాయి. ఆ ముసలి జంట కాయలు 5-10 రూపాయలకు అమ్ముతూ కొంత సొమ్ము చేకూర్చుకొని తిండి ఖర్చులు చూసుకోవటం కొనసాగించారు. దేవయ్య కేవలం కొన్ని గింజలతో ముసలి వాళ్లకు తినడానికి లోటు లేకుండా చేశాడు. ఇలా ఉండగా ఒకరోజు దేవయ్య భోజనం తీసుకుని వెళ్లేసరికి ముసలి జంట గుడిసెలో లేరు. దేవయ్య చుట్టుపక్కల మొత్తం జాగ్రత్తగా వెతికాడు. దేవయ్య కంగారుగా వెతకటం చూసిన బాలయ్య అనే అతను దేవయ్య దగ్గరికొచ్చాడు. మీరీ గుడిసెలోని ముసలి వాళ్ల కోసం వెతుకుతున్నారు కదా? అవును, ఎక్కడికి వెళ్లారో మీకు తెలుసా? ఇవాళ ఉదయం ఇద్దరూ చేతులు పట్టుకుని అడవిలోకెళ్లటం నేను చూశాను. అడవిలోకా? ఎవరూ తోడు లేకుండా ఇద్దరే ఎందుకు వెళ్లారసలు? నాకు చెప్తే ఆ పనేదో నేనే చేసి పెట్టేవాడినిగా. దేవయ్య కంగారుగా అడవి వైపుకు వెళ్లాడు. అదొక దట్టమైన అడవి. బయట నుండి చూస్తుంటేనే దేవయ్యకు చాలా భయమేసింది. ఈ అడవిని దూరం నుండి చూస్తుంటేనే నాకు గుండె జల్లుమంటుంది. ఈ ముసలోళ్ళు లోపలికెలా వెళ్లారసలు? ఏమైనా అయితేనో? ఏమైనా ఈ పెద్దోళ్ళకి చెప్పలేమబ్బా. ఏం చేస్తాం, నేనే ధైర్యం చేసి వెళ్తాను. దేవుడా, నాకు నువ్వే తోడు. దేవయ్య అడవిలోకి ప్రవేశించి బెదురుగా నడుస్తున్నాడు. అవ్వా, ఓ ముసలవ్వా, తాతా, ఎక్కడున్నారు మీరు? మీరు కనబడే వరకు నేనింటికెళ్లను, వెనక్కొచ్చేయండి అని అరుస్తూ అడవిలో తిరుగుతున్నాడు. దేవయ్య అరుపులకు సమాధానంగా కొన్ని భయంకరమైన పక్షుల అరుపులు వినిపించాయి. దేవయ్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంతలో అతడి ముందు ప్రత్యక్షమైంది వనదేవత. ఆమె దగదగా మెరిసే పచ్చని వస్త్రాలు ధరించి ఉంది. ఆమె చుట్టూ సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి. దేవయ్య ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, నేను పట్టపగలే కలకంటున్నానా? లేదు దేవయ్యా, ఇదంతా నిజం. నేను వనదేవతను. నిన్ను చూడాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేను మీకు తెలుసా తల్లి? ఓ, ఈ అడవిలోని చెట్లన్నింటికీ నువ్వు తెలుసు. అదెలా సాధ్యం అసలు? ఒక సాధారణ మనిషి గురించి దేవతకు తెలియడమా? నువ్వు ఊహ తెలిసినప్పటి నుండి మొక్కలు నాటుతూనే ఉన్నావు కదా. నీకు తెలియకుండా ప్రకృతికి ఎంత మేలు చేశావో తెలుసా? ఈ చుట్టుపక్కల తిరిగే ప్రతి పక్షికి, తుమ్మెదకు, సీతాకోక చిలుకకు నువ్వు తెలుసు. అలాగా? ఇంతకంటే ఏ మనిషికైనా గొప్ప భాగ్యం ఉంటుందా? అందుకే నీకొక వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం కావాలో చెప్పు. తల్లి, ఒక ముసలి జంట ఏ కారణాన వచ్చారో తెలీదు గాని అడవిలోకొచ్చారని తెలిసింది. ఆళ్ళు నాకు కావలసిన మనుషులు. దయచేసి వాళ్ళెక్కడున్నారో చెప్పు తల్లి. వాళ్ల గురించి దిగులు పడాల్సిన పని లేదు దేవయ్యా. నిండు వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని నన్ను ఆశ్రయించి ఇక్కడికొచ్చారు. ఇక వాళ్ల బాధ్యత పూర్తిగా నాదే. అలాగా? కనీసం ఒకసారి వాళ్లతో మాట్లాడించు తల్లి. వనదేవత కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఒక పెద్ద కలువ పువ్వు దేవయ్య ముందు ప్రత్యక్షమైంది. ఆ పువ్వు ఆకాశమంత పెద్దదన్నట్టుగా ఉంది. అందులో కూర్చొని ఉన్నారు అవ్వ, తాత. దేవయ్యని చూసి ఇద్దరూ సంతోషించారు. బాబూ, నిన్ను మళ్ళీ మేము చూస్తామనుకోలేదు. నీ దయ వల్ల చివరి రోజుల్లో కడుపు నిండా తినగలిగా. నీకు కృతజ్ఞతలు బిడ్డా. అవ్వా, తాత, నాతో చెప్పపెట్టకుండా ఇలా వచ్చేస్తే నేనేమనుకోవాలి? మీకేదైనా లోటు అనిపిస్తే నాతో చెప్పాలి కదా. ఇది లోటు గురించి కాదు బాబు. మేమెప్పుడు చనిపోతామో ఎవ్వరికీ తెలీదు. మా చావులు నీకు భారం కాకూడదని మేమిలా అడవిలోకొచ్చేశాం. చల్లని వనదేవత మమ్మల్నిలా కరుణించి చేరదీసింది. అమ్మ వనదేవత, దేవయ్య చాలా మంచివాడు. అతడికి మేలు చేసి పుణ్యం కట్టుకో తల్లి. మిమ్మల్ని చూశాను, నాకింకేం అక్కర్లేదు. దేవయ్యా, ఈ వృద్ధులు విడిచిపెట్టి వచ్చేసిన గుడిసెను నీకు స్థిరాస్తిగా రాసిస్తున్నాను. అది నీకు కోరిన కోరికలు తీర్చే అక్షయ పాత్ర అవుతుంది. నువ్వా ఇంట్లో నిలబడి ఏది కోరినా జరుగుతుంది. కాని ప్రకృతికి విరుద్ధమైనదేది నీకు లభించదు. నువ్వు చేస్తున్న మంచి పనిని జీవితాంతం కొనసాగించు. ఈ అడవి నీకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది. దేవయ్య వనదేవతకు నమస్కారం చేశాడు.
వనదేవత, కలువ పువ్వు, వృద్ధులు అందరూ ఒకేసారి మాయమైపోయారు. దేవయ్య సంతృప్తిగా తిరిగి ఊరికొచ్చేశాడు. ఆ గుడిసే దేవయ్యకు సొంతమైంది. దాన్ని దేవయ్య అక్షయ పాత్రగా వాడి ఎంతోమంది ఆకలి తీర్చడానికి ఉపయోగించాడు. ఎప్పటిలాగానే మొక్కలు నాటుతూ ప్రకృతిని గౌరవించేవాడు. దేవయ్య చేత్తో నాటిన ఏ మొక్క అయినా మునుపటి కంటే గొప్పగా మంచి పంట ఇచ్చేదిగా మారిపోయేది. దాంతో రైతులంతా తమ పొలాల్లో పంట వేసే ముందు దేవయ్యతో విత్తనాలు చల్లించి అధిక లాభాలు పొందటం మొదలెట్టారు.